క్లాస్ ఆలకించే ఓపిక నాకు లేదు బ్రదర్. నిజమే కావచ్చు, కానీ జీవితమైన 4 అక్షరాల్లో 3 అక్షరాల తర్వాతే కుడివైపు సున్నా ఉంటుంది. కాబట్టే జీవితం చాలా విలువైనది. సో ఇదే నీ ఫైనల్ డెసిషనా? ఎస్. అసలు ఎందుకు చచ్చిపోవాలి? నా జీవితానికి విలువ లేదు. ఏంటి, నీ జీవితానికి విలువ లేదా? అసలు జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? మ్యాథ్స్ స్టూడెంట్ వయ్యిండి కూడా నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావు అనుకోలేదు బ్రదర్. క్లాస్ ఆలకించే ఓపిక నాకు లేదు బ్రదర్. నిజమే కావచ్చు, కానీ జీవితమైన 4 అక్షరాల్లో 3 అక్షరాల తర్వాతే కుడివైపు సున్నా ఉంటుంది. కాబట్టే జీవితం చాలా విలువైనది. ఆ సున్నా నా జీవితంలో శూన్యం బ్రదర్. ఓకే, ఇంతకీ ఎందుకు ఈ అటెంప్ట్? చెప్తాను బ్రదర్. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి దర్శకుని కావాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా పేరెంట్స్ నా కలల్ని తుడిచేశారు. ఇదిగో ఈ ఇష్టం లేని ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ చేశారు. ఓవైపు నా గుండెల్లో ఎగిసిపడే నా కళ, మరోవైపు వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. అందుకే నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయించుకున్నాను. భలే వాడి బ్రదర్, నీ కళ కోసం నువ్వు చచ్చిపోతున్నావు. నీ పేరెంట్స్ కళ కోసం నువ్వు మళ్ళీ పుట్టగలవా? అవేం నాకు తెలియదు బ్రదర్. ప్రస్తుతం నేను చచ్చిపోవాలి. నీ మీద నువ్వే నమ్మకాన్ని కోల్పోతున్నావు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి బ్రతుకున్నా చచ్చిపోయినట్టే బ్రదర్. కళలు తీరడం లేదని కష్టపడిపోతున్నానని చచ్చిపోవడం చాలా తప్పు బ్రదర్. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాన్ని ప్రేమించగలిగితే భవిష్యత్తులో ఆ కష్టంతో నీకు ఇష్టమైన కళలు నెరవేర్చుకోవచ్చు బ్రదర్. ఇది నిజం. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వేరే రంగాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళే. ఇక నేను ఆలోచించు. ముందు మీ పేరెంట్స్ కళ నెరవేర్చడానికి ప్రయత్నించు. ఆ తర్వాత నీ కళ అదే ఈజీగా నెరవేరుతుంది. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే అన్న.